నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సైంటిఫిక్ వాస్తు అండ్ జ్యోతిష కన్సల్టెంట్ బ్రహ్మశ్రీ డాక్టర్ వి చంద్రశేఖర్ శాస్త్రి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో బాధలు ఉంటూనే ఉంటాయి. ఆ బాధలకు తగ్గట్టుగానే సక్సెస్ రాకపోవడం ముఖ్యమైన కారణంగా భావిస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి సక్సెస్ లేక, అంటే ఎదుగుదల లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు ముందుగా మిథున రాశి వారి గురించి మాట్లాడుకుందాం. మిథున రాశి వారి గుణాలు ఎలా ఉంటాయి, వీరి బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, వీళ్ళ లైఫ్లో సక్సెస్ రావాలి అంటే అసలు ఎలాంటి పరిష్కారం మీరు తెలియజేస్తారు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మిథున రాశి అనేటటువంటిది ద్విస్వభావ రాశి. అంటే రెండు స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. ఇంకోటి ఏంటంటే మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడు అంటే మనము మామూలుగా చెప్పాలంటే లక్షణం ఏంటంటే బుధుడు బాగున్న వాళ్ళకి వ్యాపారం బాగుంటుంది అంటారు. వ్యాపారం బాగుంటుందంటే అప్పుడు అనుకూలంగా ఉన్న ఆ సమయానికి వాళ్ళకి బుధుడు బాగున్నప్పుడు వ్యాపారం బాగా కొనసాగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళ తత్వం ఏంటంటే వాయుతత్వం. అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళు చాలా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వ్యాపారం చేయాలంటే తెలివితేటలు ఎక్కువ కావాలి కదా. ఇప్పుడు ఒక ఉద్యోగం చేసే వాళ్ళు అయితేనేమో ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ వెళ్తారు. కానీ వ్యాపారంలో తెలివితేటలు ఎక్కువ కావాలి కాబట్టి వీళ్ళకి ఇప్పుడు అందుకనే మిథున రాశి వాళ్ళు ఎప్పుడు వ్యాపారానికి ఇష్టపడతారు. వ్యాపారం చేయడానికి తెలివితేటలు ఉంటాయి కాబట్టి. తెలివితేటలు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక ఉద్యోగం చేరుతారు, ఆ జీతానికి పనిచేస్తుంటారు. జాబ్ చేసే వాళ్ళందరూ అంటే అట్లని చెప్పను. అంటే హై పొజిషన్ నుండి అంటే ఏంటంటే ఇప్పుడు చిన్న వ్యాపారం చేసే వాళ్ళకు లిమిటెడ్ డబ్బులు వస్తుంది. వ్యాపారం వాళ్ళ యొక్క స్వభావం బట్టి ఆ వ్యాపారం చేస్తారు. వ్యాపారం అనేటటువంటిది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాఫిట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఒక వ్యక్తి ఉన్నారంటే, మిథున రాశి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారంటే ఒక ఉద్యోగం చేసినా కూడా కొన్ని వాళ్ళ జాతక ప్రకారంగా వాళ్ళ యొక్క జాతక ప్రకారం వృత్తి స్థానంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన 10 లక్షలు, నెలకు 10 లక్షలు 20 లక్షల జీతం కూడా ఉండొచ్చు. ఆయన వ్యాపారం చేయవలసిన అవసరం లేదు. అదే ఆయన స్వభావం ఏంటంటే మామూలుగా తెలివితేటలు ఉన్నాయి, కానీ ఆ తెలివితేటలు అక్కడ ఇక వృత్తి స్థానాన్ని బట్టి ఆయన మంచి పొజిషన్ ఉంటుంది ఉద్యోగంలో కూడా. అట్లని చెప్పి ఎవరిని ఇక్కడ అంచనా వేయనికి లేదనమాట. ఆ గ్రహ సంచారాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి, రాశిని బట్టి, వాళ్ళ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క వృత్తి వ్యాపార స్థానాన్ని బట్టి అన్నీ రకరకాలుగా ఉంటాయి. ఒకదాన్ని వేసుకొని ఏ ఆశలో జరుగుతూ చెప్పడం పొరపాటు అది. కాబట్టి వీళ్ళు అంటే స్వభావరీత్యా ఆ యొక్క రాశి యొక్క లక్షణాలు మాత్రం చెప్తున్నాను నేను ఇక్కడ. కాబట్టి మంచి తెలివితేటలు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే సంభాషణ నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సంభాషణ నైపుణ్యం ఏంటంటే మంచి వాగ్దాటి, అంటే బాగా వక్త అంటాం కదా, స్పీకర్ అంటే మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి బుధుడు. అంటే బుధుని యొక్క లక్షణాలు వీళ్ళపల కొన్ని ఉంటాయి. కొంతమంది అంటే అందరికి ఉంటాయని కూడా నేను చెప్పను. కొంతమందికి బుధుడు జాతకంలో అనుకూలంగా వాక్ స్థానంలో బుధుడు ఉంటే అనుకూలంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏ రాశి వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళకు బుధుడు సపోర్ట్ చేస్తారు. బుధుడు సపోర్ట్ చేస్తే ఏమవుతుంది, మంచి స్పీకర్ అవుతారు వాళ్ళు. మంచి ఇది అన్నీ ఇప్పుడు ఈ మధ్యన ఇవి చేస్తున్నారు కదా, ట్రైనింగ్లు ఇస్తున్నారు అందరికి, కోచ్ ఇచ్చి. ఏది వాళ్ళకి మోటివేషన్ స్పీకర్స్. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జాతక ప్రకారంగా బుధుడు చాలా పాజిటివ్ ఉంటాడు, వాళ్ళకి జాతకం అనుకూలంగా ఉంటాడు. పోనీ అట్లని చెప్పేసి ఆ బుధుడు ఎప్పుడు అనుకూలంగా ఉంటాడో, ఎప్పుడు వాళ్ళు స్పీకర్గా పనిచేస్తారంటే కొన్ని సార్లు వ్యాపారం డౌన్ అవుతూ ఉంటుంది. ఎందుకు డౌన్ అవుతుందంటే ఆ బుధుడు వాళ్ళకి గోచారంలో అనుకూలంగా లేనప్పుడు. స్వభావరీత్యా వాళ్ళకి వీళ్ళు వాగ్దాటి ఉన్నవాళ్ళు, మంచి మోటివేషనల్ స్పీకర్ అయినప్పటికీ కూడా ఎప్పుడు నిరంతరం అలాగే ఉంటుందా వాళ్ళకి? లేదు. వ్యాపారంలో కూడా అప్ అండ్ డౌన్స్ అవుతాయి వాళ్ళకి స్వభావరీత్యా ఆ గుణాలు ఉన్నప్పటికీ కూడా. ఎందుకు అవుతున్నాయి అంటే ఇతర గ్రహాలు గోచారంలో డిస్టర్బ్ చేస్తాయి కనుక. కాబట్టి ఏ వ్యాపారం చేసినా, ఏ బిజినెస్ చేసినా, ఏ ఉద్యోగం చేసినా ప్రతి రంగంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అది గ్రహాల యొక్క కలయికను బట్టి, గ్రహాల గోచారాన్ని బట్టే ఉంటుంది. మళ్ళీ ఇవి బ్యాలెన్స్ అవ్వాలి అంటే పరిష్కారం ఏదైనా ఉంటుంది అంటారా? అంటే సక్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఇంకో కొన్ని లక్షణాలు ఏంటంటే, గుణాలు ఏంటంటే ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనే స్వభావము, చురుకుదనంతో ఉంటారు వీళ్ళు, ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. సో మిథున రాశి వారు లైఫ్లో సక్సెస్ రావాలి, లేదా సెటిల్మెంట్ అవ్వాలి, జాబ్, ఉద్యోగం లేదా విదేశీ యోగం పొందాలి అంటే పరిష్కారాలు ఏదైనా ఉంటాయి అంటారు? వీరికి ఉన్న దోషాలు కూడా తొలగిపోవడానికి ఎవరికైనా ఏ వృత్తిలో ఉండని, ఏ జాబులో ఉండని, విదేశాల్లో ఉండని, ఏదైనా వాళ్ళ యొక్క పర్సనల్ జాతకాన్ని బట్టే ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆ పర్సనల్ జాతకంతో పాటు గోచారాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి
మిథున రాశిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన విదేశాలు వెళ్ళాలంటే కూడా అనుకూలంగా ఉండొచ్చు, కొన్నిసార్లు అనుకూలంగా లేకపోవచ్చు. కాబట్టి వాళ్ళ యొక్క ఆ స్థితిగతులను బట్టి వాళ్ళకు ఏ దానం చేసుకోవాలి, ఏ మాల ధరించాలి, ఏ స్టోన్ పెట్టుకోవాలి, ఏ పూజలు చేయించుకోవాలి, ఏ జపాలు చేయించుకోవాలి అని ఒక నియమం ఉంటుంది. అంటే పవర్ తీసుకురావడానికి ఏ సమస్య చేత బాధపడుతున్నారో దానికి కారణం ఏంటో కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దానికి పరిహారాలు ఇవ్వడం సింపుల్గా ఎవరికైనా. ఆ పరిహారాలు ఇస్తే వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు బాగా ఆకలి వేస్తుంది, అప్పుడు దానికి పరిహారం ఏంటి? అన్నం తినాలి కదా. అప్పుడు తింటే ఏదో ఒకటి తినాలి, అన్నవి తినాలని రూల్ లేదుగా. ఏదో ఒకటి తింటే దానికి ఉపశమనం జరుగుతుంది. అట్లాగే దీంట్లో కూడా మీరు కేవలం స్టోన్ పెట్టుకోవాలని ఏం లేదు, కొన్ని పూజలు చేయించుకోవచ్చు, కొన్ని జపాలు చేయించుకోవచ్చు, కొన్ని హోమాలు చేయించుకోవచ్చు, కొన్ని దానాలు ఇవ్వచ్చు. అంటే రకరకాల భిన్న అంటే దానికి రిలేటెడ్ ఏవైతే పరిహారాలు ఉన్నాయో అవి ఏది చేసినా కొంచెం రిలీఫ్ వస్తుంది. కాబట్టి స్టోన్ పెట్టుకోవడం వల్ల మాత్రం బాగా రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రహమును ఈ వ్యక్తి కనెక్ట్ చేస్తున్నాం దోషం ఉన్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి గ్రహం మీద కనెక్ట్ మ్యాచింగ్ స్టోన్ పెట్టుకోవడం వల్ల కనెక్ట్ అవుతున్నాడు. ఆ కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ స్పీడ్గా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక విషయం ఏంటంటే మిథున రాశి వాళ్ళకి మామూలుగా బుధుడు అధిపతి కాబట్టి ఎంబ్రాయిడ్ అంటే పచ్చ ధరిస్తారు. ఉదాహరణకి మీరు పనులు వేగవంతంగా జరగాలంటే ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఏదో ఒక పార్సల్ ఉంది అంటే ఆ పార్సల్ మనం పంపించాలి, ఏదో చెన్నైకో లేకపోతే అమెరికాకు పంపించాలంటే 2-3 రకాల పద్ధతులు ఉంటాయి దాంట్లో. ఒకటేమో స్పీడ్ పోస్ట్ చేయడం, ఒకటి నార్మల్ పోస్ట్ చేయడం. అంటే నార్మల్ దానికి డబ్బులు తక్కువ ఉంటాయి, స్పీడ్ పోస్ట్ దానికి డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఇది నార్మల్ ఏమో వారం రోజులు జరుగుతుంది, ఇదేమో 2 రోజులు చేరిపోతుంది. అంటే ఎందుకు అలా పెట్టారు? అట్లాగే మనం ఇచ్చినటువంటి స్టోన్ పవర్ బట్టి కూడా ఉంటుంది. మ్యాచింగ్ స్టోన్ అయి ఉండాలి, మళ్ళీ స్టోన్ పవర్ అయి ఉండాలి. ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఎందుకు తీసుకుంటారు కొన్ని స్టోన్ల కంటే? దాని యొక్క శక్తి అంత ఉంది కాబట్టి, దాని ఎనర్జీ అంత ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఎక్కువ డబ్బులు ఉంటాయి. సార్ మళ్ళీ ఇప్పుడు మీరు ఇచ్చే స్టోన్స్ వల్ల లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది? 100% అవుతుంది, దాంట్లో డౌటే లేదు. మీకు ఏ సమస్య చేత సఫర్ అవుతున్నారో స్వయాన మేమే తెలుసుకుంటున్నాం. మీ డేట్ ఆఫ్ బర్త్ అక్కర్లేదు, మీ ప్లేసు అక్కర్లేదు, మీ పేరు అక్కర్లేదు, మనిషి ఉంటే చాలు. ఆ మనిషి ప్రత్యక్షంగా లేకున్నా పరోక్షంగా కూడా చూస్తున్నాం. మీరు అమెరికాలో ఉన్నా, ఫ్రెంచ్లో ఉన్నా, లేకపోతే ఇంకొక ప్లేస్లో ప్రపంచంలో ఏ మూలన ఉండండి, వీడియో కాల్ సౌకర్యం ఉంది అంటే చాలు. మీకు ఇక్కడ నుంచే మేము డైరెక్ట్గా స్కాన్ చేస్తాం. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా, హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి, జనరల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఉద్యోగాల ప్రాబ్లం ఉన్నాయి, ఆ వ్యాపారం ప్రాబ్లం ఉందా, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్పకపోతే మమ్మల్ని అడగండి, ఫోన్ చేసి. డెఫినెట్గా సార్. ఇప్పుడు మిథున రాశి వారికి సంబంధించిన స్టోన్స్ ఏమైనా తెచ్చారా? మిథున రాశి స్టోన్స్ ఉన్నాయండి. స్టోన్స్ ఏంటంటే దీనికి పచ్చ పెట్టుకోవాలి. నేను చెప్పాను కదా మీకు ఇంతకుముందు. ఇతర రాశిలో ఏ రాశి మిథున రాశి సంబంధించినటువంటి ఏంటంటే బుధుడు అధిపతి మిథున రాశికి ఎంబ్రాయిడ్స్ అని ఇలా ఉంటాయి. సార్ ప్రతి ఒక్కరు ఇవే స్టోన్స్ ధరించాలి మిథున రాశి వారు? ప్రతి ఒక్కరు లేదు, వాళ్ళకున్న దోషాన్ని బట్టి. మిథున రాశి వాళ్ళంటే గుడ్డిగా వెళ్ళి మీరు పచ్చ ధరించడం చాలా తప్పు. నేను లైవ్లో చాలా మందికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మిథున రాశి ఒక వ్యాపారస్తుడు నాకు బిహెచ్ఎల్ దగ్గర లింగంపల్లి ఉంటుంది, అక్కడ ఒక 20 years బ్యాక్ నుంచి పరిచయం అయిన ఎవరో ఆస్ట్రాలజర్ చెప్పాలని చెప్పేసి కేవలము ఈ పచ్చ ధరించాడు. ఆ పచ్చ ఏమైపోయిందంటే ఆ సమయానికి బాగలేనప్పుడు పెట్టుకున్నప్పుడు వ్యాపారం బాగానే ఉంది. తర్వాత అదే స్టోన్ కంటిన్యూ చేశాడు, జీరోకి వచ్చాడు వ్యాపారం మొత్తం. యాంటీ అయింది కాబట్టి. అలాగా ఒక బుధుడు వ్యాపారానికి ఎంత సపోర్ట్ చేస్తాడో అవసరం లేనప్పుడు ఆ స్టోన్ ధరించడం వల్ల మొత్తం టోటల్గా రివర్స్ అయిపోతుంది. రివర్స్ అయినప్పుడు హీరో అయిన వ్యాపారంలో హీరోగా ఉన్నవాడు మళ్ళీ జీరోకి అయిపోతాడు. కారణం ఏంటంటే అది స్టోన్ ఎంతవరకు ప్రాపర్గా బుధుడు బాగలేదో అప్పటి వరకే ధరించాలి. మిగతా సమయం ధరిస్తే అది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు ఆకలి లేనప్పుడు ఆహారం తీసుకుంటే ఏమవుతుంది? అజీర్ణం అవుతుంది కదా. అజీర్ణం అయితే ఏమి వామిటింగ్ చేసుకుంటారు కదా, ఏదైనా అంతే. అందుకనే ఈ స్టోన్లలో కూడా ఏం చెప్తున్నానంటే మీరు మళ్ళీ ఎన్ని ఇన్నోలు తాగినా మళ్ళీ వామిటింగ్ చేసుకోవాల్సింది, ఎక్కువ తింటే, అతిగా తింటే. అంటే ఏది ఎంత లిమిట్ అవసరమో, ఏ స్టోన్ ఎప్పుడు అవసరమో అప్పుడు ధరిస్తేనే మీకు సక్సెస్ ఉంటుంది. కానీ నాకు గుడ్డిగా మీరు వెళ్ళారనుకోండి, గుడ్డిగా వెళ్ళి మా గురుగారు ఇదే చెప్పాడు ఇదే ధరిస్తానంటే మీరు ఇంకా అంతే సంగతిగా మీ జీవితంలో నేనేం చెప్పదలుచుకోలేదు. మీరు సక్సెస్ కావద్దు అనుకుంటే ధరించండి, మీ సక్సెస్ ఉండాలనుకుంటే సైంటిఫిక్ జ్యోతిషానికి రండి. డెఫినెట్గా సార్. ఎలాంటి సమస్యలకైనా మన ప్రేక్షకుల కోసం స్టోన్స్ ఉన్నాయి. స్టోన్స్ వల్ల అవ్వని పనులు కానివ్వండి, ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి సాల్వ్ చేసుకోవచ్చు. మీకు స్టోన్ వల్లనే మీకు 90% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి. 10% ఏంటంటే మేము మీకు ఏదైనా పరిహారం చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మీకు మిథున రాశి అయి ఉన్నది, ఏదో గ్రహం బాగాలేదు, ఆ స్టోన్ ఇస్తున్నాం. ఆ స్టోన్ ప్రకారం మిథున రాశి వాళ్ళందరూ కూడా మీరు బుధుడు సంబంధించిన మీరు ఇది పచ్చని ధరించనేది తప్పు. ఇంకోటి మిథున రాశి వాళ్ళందరూ కూడా మీరు మీ జాతకాన్ని బట్టి, మీ యొక్క రాశిని బట్టి బుధుడు అధిపతి కాబట్టి మీరు దానం ఎప్పుడు కూడా పెసలు దానం చేయండి అని చెప్పడం తప్పు.
హోమం చేసుకొని బుధునికి అని చెప్పడం తప్పు. ప్రాపర్గా అప్పుడున్నటువంటి సమస్యకి మిథున రాశి వాళ్ళకి ఆ సమయానికి కుజుడు బాగలేరు అనుకోండి, అప్పుడు మేము పరిహారం చెప్తాం. మీరు అయ్యా ఆవుకు మీరు కందులు నానబెట్టి తినిపించండి, పలానా సమయానికి తినిపించండి, ముహూర్తం చెప్తున్నాము అని చెప్తాము. అప్పుడు ఆ కుజుడు వాళ్ళకు యాక్టివేషన్ అయినప్పుడు వాళ్ళకున్న అప్పుడు ప్రజెంట్ సమస్యలు ఏమున్నాయో అవి నిర్మూలన జరుగుతాయి. దానికి బుధునికి దానికి సంబంధం ఏంటప్పుడు ఏ సంబంధం ఉండదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీరు గుడ్డిగా వెళ్ళకండి. ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగింది, ప్రతి రంగంలో టెక్నాలజీ పెరిగింది. ఒకప్పుడు పూర్వం వేరే ఉండేది. ఒకప్పుడు పూర్వం ఏంటంటే జ్యోతిష్యులు ఏం చేసేవాళ్ళంటే ఒక స్టోను మీకు పనిచేస్తుందా లేదంటే ముందు ఆ జ్యోతిష్యుడు ఆ రత్నాన్ని వాళ్ళ చేతిలో మీకు ఉంగరం చేసి పెట్టుకోమని చెప్పేవాడు కాదు. ముందు మీరు కొంతకాలం మీ దగ్గర ఉంచండి ఇది, అప్పుడు దాని యొక్క పవర్తో ఏమవుతుందంటే వేలికి పెట్టుకుంటే 100% పనిచేస్తుంది, దగ్గర పెట్టుకుంటే ఎంతో కొంత దాని పాజిటివ్నెస్ చూపిస్తుంది, ఆ స్వభావం చూపిస్తుంది. కాబట్టి ఆ సమయానికి వాళ్ళు కొంచెం దగ్గర పెట్టుకోవడం వల్ల పాజిటివ్ అనిపిస్తే ఇది మీరు రింగ్ చేసుకొని పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు. లేదు నెగిటివ్ అనిపించింది అంటే కొన్నిసార్లు డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, అప్పుడు తీసిపెట్టని చెప్పేవాళ్ళు. కాబట్టి ప్రాపర్గా మేము ఇప్పుడేం టెక్నాలజీ పెరిగింది కాబట్టి మీరు దగ్గర పెట్టుకోండి, దూరం పెట్టుకోండి, లేదు ఇంట్లో పెట్టని చెప్పట్లేదు. ప్రాపర్గా మీకు ఈ దోషం ఉంది, ఇప్పుడు ఇది ధరించండి, ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్తాము. 100% మంచి జరుగుతుంది కూడా. ఏదో ఊరికి అట్లా ఈ రాశి వాళ్ళు ఇది పెట్టుకోండి అద్భుతాలు జరుగుతాయి, లేకపోతే ఈ రాశి వాళ్ళకి ఇలా మొత్తం అష్టైశ్వర్యాలు కలిగిపోతున్నాయి, లేకపోతే అద్భుతాలు జరిగిపోతున్నాయి, మీరు 1000 కోట్లు సంపాదించే అవకాశం ఉంది మీకు ఈ రాశి వాళ్ళకనే చెప్పడం అనేటటువంటిది శుద్ధ తప్పు. ఏ రాశి వాళ్ళకట జరగాలని నియమం లేదు. అట్లా అందరు ఒక రాశి వాళ్ళకి జరుగుతుందని ఎప్పుడు కూడా గట్టిగా ఎవరు చెప్పాలి. అంటే వృషభ రాశి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఇది మారుతున్నది, గ్రహాలకు అద్భుతాలు జరగబోతున్నాయని జరుగుతున్నాయి, అందరికీ జరగట్లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్గా అప్పుడు ఆ సమయానికి ఏ గ్రహ దోషం ఉందో దాన్ని ధరించండి, క్లియర్ చెప్తున్నాను, దాన్ని ధరించండి, దాన్ని పెట్టుకుంటేనే మీకు సక్సెస్ అనేది ఉంటుంది, లేకపోతే జీరో అవుతుంది. తప్పకుండా సార్, అందరి గురించి ఆలోచించి అలానే ఏ రాశి వారు ఏ స్టోన్ ధరిస్తే వాళ్ళ లైఫ్లో టర్నింగ్ పాయింట్ వస్తుంది అని ఎంతో చక్కగా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మీరు కూడా మీకున్న సమస్యలకి దోషాలకి సార్ ద్వారా స్టోన్ తీసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి సార్తో మాట్లాడొచ్చు. అలానే మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.